చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ సిబ్బందికి హెల్మెట్లు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, డీఎస్పీ నాగరాజు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా ట్రాఫిక్ సిబ్బందికి హెల్మెట్లు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ త్వరలో దోర్నాల బస్టాండ్, ఖమ్మం బస్టాండ్, కోర్ట్ సెంటర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లాలో భాగంగా మార్కాపురం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ అభివృద్ధికి అనుగుణంగా పోలీస్ సిబ్బంది తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు, పోలీసులు సమన్వయంతో సహకరించాలని కోరారు. వాహనదారులు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటిస్తూ శాసనబద్ధంగా ప్రవర్తిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, పట్టణ ఎస్ఐ సైదుబాబు, రూరల్ ఎస్ఐ అంకమ్మరావు, ట్రాఫిక్ ఎస్ఐ అరోన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన ప్రజల మానసిక పరిస్థితులు కూడా మీకు తెలుసు. మేము చెప్తే సిఐ అంటాడు, మేము చెప్తే ఎస్ఐ అంటాడు, లేదంటే ఎస్ఐకి ఫోన్ చేస్తాం, లేదంటే సిఐకి ఫోన్ చేస్తాం, ఇటువంటి చాలా మాట్లాడుతూ ఉంటాం. కానీ పరిస్థితి ఏ పరిస్థితిలో వాడు ఉన్నాడు, వాడు మందు దాగి కూడా ముగ్గురు ఎక్కించుకొని పోతా ఉంటాడు, లేదంటే వాడు గంజాయి దాగి ముగ్గురు ఎక్కించుకొని పోతుంటాడు, ఎవరిని లెక్కేసే పరిస్థితి ఉండదు. ఇటువంటి ముందు మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం. అందుకనే వాతావరణం మార్చాలా, మన యొక్క జీవన శైలి మార్చాలా, మన ప్రాంతంలో మార్పు రావాలా, ప్రజల్లో కూడా ఒక పట్టణ వాతావరణాన్ని కల్పించాలా. రెండవది, ఈ మార్కాపుర్ని ఒక మహానగరంగా చేసే విధంగా మనం అందరం కలిసి తయారు చేసుకోవాలన్నటువంటి కృత నిశ్చయంతో మనం అందరం పనిచేయాలి. ఎందుకంటే మార్కాపుర్ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో 5 కిలోమీటర్ల పరిధి లోపల దగ్గర 8-9 గ్రామాలు ఉన్నాయి. ఈ 8-9 గ్రామాలు ఏదో ఒక రోజు కలుస్తాయి. అంటే అంత పెద్ద నగరంగా మన ఊరు తయారైతుంది. ఈ రోజు దగ్గర 1,00,000 జనాభా ఉంది.